పాపం అంటే ఏంటి? చాలామంది పాపం అంటే దేవుడు పెట్టిన నియమాలను ఉల్లంఘించడం మాత్రమే అనుకుంటారు. నిజానికి క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. అక్కడ పాపం దగ్గర ఉపయోగించిన గ్రీకు పదం హమాటియా. ఈ పదానికి ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ప్రాచీన గ్రీసులో విలువిద్య పోటీలు జరిగేవి. ఒక విలుకాడు బాణాన్ని వదిలి లక్ష్యాన్ని తప్పుగా గురిపెడితే దాన్ని హమాటియా అని పిలిచేవారు. అంటే దాని అర్థం లక్ష్యాన్ని చేజార్చుకోవడం లేదా గురి తప్పడం. తర్వాత అదే పదాన్ని కొత్త నిబంధన రచయితలు పాపం అనే అర్థంలో ఉపయోగించారు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 3:23 అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని వ్రాయబడింది. ఇక్కడ పాపం అంటే కేవలం తప్పు చేయటం మాత్రమే కాదు, దేవుడు మన కోసం ఉద్దేశించిన పరిశుద్ధమైన లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం కూడా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పాపం అంటే దేవుడు ఉద్దేశించిన లక్ష్యాన్ని తప్పడం. అదే రక్షణ అంటే ఆయనను మళ్ళీ చేరుకోవడం.